ఇజ్రాయెల్ తాజాగా కీలకమైన ప్రకటన చేసింది. హౌతీ తీవ్రవాదులు వాస్తవంగా అటు అమెరికాకి ఒక థ్రెట్ ఇచ్చారు, ఇటు ఇజ్రాయెల్కి ఒక థ్రెట్ ఇచ్చారు. అమెరికాకి సంబంధించినటువంటి వాణిజ్య నౌకలు ఏవైతే ఉన్నాయో ఆయిల్ నౌకల్ని నిలిపివేస్తూ పర్షియన్ గల్ఫ్లో మీ రవాణాని ఆపేస్తున్నాం, మీకు చేతనైంది చేసుకోండి అని సవాల్ చేశారు. మొన్ననే హౌతీలకు సంబంధించినటువంటి నౌకా స్థావరాన్ని, వాళ్ళకి సంబంధించిన ఆదాయ వనరుల్ని దెబ్బతీయడంతో పాటుగా వరుసపెట్టి హౌతీల్ని వెంటాడి వేటాడింది అమెరికా. అయినా మేము స్ట్రాంగ్గా ఉన్నామని చెప్పేందుకోసం అని చెప్పేసి డ్రోన్ల దాడులు అమెరికా మీద చేసి నిలబడింది. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు కథ నడుస్తోంది. అక్కడే రెడ్ సీలో అడ్డుపడింది. ఎట్ ద సేమ్ టైం ఒక క్షిపణిని ఇజ్రాయెల్ మీదకి వాడింది. అయితే వాళ్ళు ఎయిర్పోర్ట్ను ధ్వంసం చేద్దాం అనుకుంటే ఎయిర్పోర్ట్ బయటపడింది. కొంతమంది గాయాలతో తప్పించుకోగలిగింది ఇజ్రాయెల్. కానీ క్షిపణిని ప్రయోగించినటువంటి హౌతీల అంతు తేలుస్తామని చెప్పి ప్రకటించుకొచ్చారు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి.